హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జీబ్రా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీబ్రా మూవీలో లీడ్ రోల్ వచ్చేసరికి అయితే సత్యదేవ్. అండ్ సత్యదేవ్ మూవీస్ వచ్చేసరికి అయితే చాలా అండర్ రేటెడ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్లఫ్ మాస్టర్ కూడా చాలా మందికి అయితే నచ్చింది. ఎస్పెషల్లీ యూత్కి అయితే ఇంకా చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యారు. బట్ థియేటర్స్ అయితే ఆడలేదు. అండ్ యూట్యూబ్కి వచ్చిన తర్వాత హ్యూజ్ సక్సెస్ అయిందనమాట. సో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ విషయానికి వచ్చేసరికి అయితే నాకు అంతగా మెరిపిలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యదేవ్ ఎప్పుడు యూనిక్ సినిమాస్తోనే వస్తారు. బట్ ఈసారి యూనిక్ వేలోనే వచ్చారు. బట్ చూపించే విధానం అంతైతే అంత సెట్ అవ్వలేదు. అండ్ ఫ్లాట్ లైన్ వచ్చేసరికి అయితే బ్యాంక్స్ చుట్టూ అయితే తిరుగుతుంది అనమాట. అండ్ ఇది లక్కీ భాస్కర్కి దీనికి అయితే అసలు ఏం పోలిక ఉండదు. జస్ట్ ఒకటి లింక్ వచ్చేసరికి అది ఏంటిదంటే, లక్కీ భాస్కర్లో ఉన్న హీరో అండ్ ఇక్కడ హీరో బ్యాంక్ ఎంప్లాయ్ మాత్రమే. అండ్ దీంట్లో ఒక హీరోయిన్ వచ్చేసరికి అయితే బ్యాంక్ ఎంప్లాయ్ కూడా. అండ్ హీరోయిన్ వచ్చేసరికి అయితే ఒక అకౌంట్కి పంపించాల్సిన డబ్బులు ఇంకొక అకౌంట్కి అయితే పంపిస్తుంది అనమాట. బిజినెస్ మిస్టేక్స్ ఇవి. సో ఎలానే ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ అనమాట. అండ్ ఇనీషియల్గా అయితే చాలా మంచిగా అయితే సెటప్ చేశారు. బట్ అంత ఎక్కువ ఏం అనిపించలేదు. అండ్ బీజిఎం వైజ్ వచ్చేసరికి అయితే ఇంటర్వెల్ బీజిఎం ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా బీజిఎం అయితే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ బీజిఎం వైజ్ అయితే ఎలాంటి పేరు పెట్టేందుకు. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ ఆ కెమెరా వర్క్కి, సీజీఏ వర్క్ అయితే చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా కొత్తగా అయితే చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కెమెరా వర్క్స్ మాత్రం. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే కమెడియన్ సత్య కూడా ఉన్నాడనమాట. అండ్ అన్ని సీన్స్ కాకపోయినా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అయితే నవ్వించాడు. సో ఇన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే స్టోరీ పెద్దగా ఎక్కకపోవచ్చు అండ్ రొటీన్ లాగా అనిపించవచ్చు. అండ్ ఇది 2 hours 30 minutes మూవీ లెంత్. ఆ 30 minutes కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్స్ ఇవన్నీ ట్రిమ్ చేసేసి ఉంటే కరెక్ట్ 2 hours ఆన్ స్పాట్ ఒకటే దాని మీద ఉంటే బాగుంది అనిపించింది. అక్కడక్కడ డీవేట్ అవుతుంది స్టోరీ ఫ్లాట్ లైన్ నుంచి. సో నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 2.5 out of 5. ఒకవేళ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేసేయండి. అండ్ థియేటర్స్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంటున్నాయి. ఏదో పెద్ద సినిమా అయితేనే వెళ్తున్నారు. చిన్న సినిమాల్లో కూడా వెళ్ళండి. ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.